ఫ్రెండ్స్ మన అనుకునే వాళ్ళు ఎప్పుడైనా మన పక్కనే ఉంటారు. మనకు అండదండలుగా ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళు మన పక్కన లేరేమో, వాళ్ళు దూరం అయిపోయారేమో అనుకుంటాం కానీ నిజం చెప్పాలి అంటే వాళ్ళు మనకు అవసరమైన చోట మనకు అండగా నిలబడతారు. అయితే విజయ్ భార్య సంగీత విషయంలో కూడా అదే విషయం చోటు చేసుకుంది. అయితే ఆమె కేవలం పర్సనల్ వ్యక్తిగతమైన విషయాల్లోనే కాకుండా ఇక విజయ్ సీఎంగా మారిన తర్వాత దానికి సంబంధించి కూడా ఆవిడ ఎంత అండగా నిలబడ్డారో చూద్దాం. అయితే విజయ్ ఎప్పుడైతే అసెంబ్లీలోకి అడుగుపెట్టాడో తన ప్రతిపక్షాలైన ఉదయనిధి స్టాలిన్ అంటే డీఎంకే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరో కాదండి, ఉదయనిధి స్టాలిన్ అండ్ విజయ్ దళపతి వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి నుంచి స్నేహితులనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్. అసలు చెప్పాలి అంటే ఒక బెంచ్ మేట్స్ కూడా అనమాట. అంత బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. అంతా కలిసే చేసినప్పటికీ వీళ్ళు చెప్పాలి అంటే వాళ్ళ ఒక ప్రొఫెషన్‌లో వాళ్ళు ప్రత్యర్థులు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ప్రత్యర్థులు. అయితే ఉదయనిధి స్టాలిన్ విజయ్ మీద చేసిన ఆరోపణలకి విజయ్ భార్య కూడా ఖండించటం అందరినీ కూడా షాక్‌కి గురిచేసింది. అసలు విషయం ఏంటి అంటే సీఎం విజయ్ సోఫా పాలిటిక్స్ చేశాడు 'పుష్ప' సినిమాలాగా. అది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే ఆయన సీఎం అయ్యుండేవాడే కాదు అంటూ ఉదయనిధి స్టాలిన్ చాలా అంటే చాలా కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్‌ని పాస్ చేశాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, మీరు గమనించినట్టయితే విజయ్ ఉన్నారు కదా! విజయ్‌కి 108 సీట్లు వచ్చాయి. ఇంకొక 10 సీట్లు మాత్రమే తగ్గాయన్నమాట. తను ఒక మ్యాజికల్ ఫిగర్ 118 పరుగులు చేసి, అది కాస్త సీఎం పదవిగా తను ప్రమాణ స్వీకారం చేయటానికి. అయితే దాదాపుగా వాళ్ళేం చేశారు, ఫస్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత మాకొక 2 వీక్స్ బల పరీక్షకి టైం కావాలి. కానీ ఈలోపు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పడం జరిగింది. నిజానికి బల పరీక్ష చేసుకోవడానికి గవర్నర్ అనుకుంటే టైం ఇవ్వచ్చు. ఈలోపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల పరీక్షలో విఫలమయ్యారనుకోండి, వాళ్ళు మళ్ళీ సీఎంగా పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి. అయితే అలా జరగలేదు. చాలా రోజు అంటే గవర్నర్ ఏం చేశాడంటే, లేదు లేదు ముందు మీరు బల పరీక్ష జరిపిన తర్వాతే ఆ లెటర్స్ వచ్చిన తర్వాతే నేను మీకు ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. దాంతో విజయ్ కొద్దిగా కష్టపడ్డాడు, టెన్షన్ పడ్డాడు. ఒక పక్కన తమిళనాడు టీవీకే శ్రేణులందరూ కూడా ఎప్పుడు విజయ్ దళపతి చేస్తాడు ప్రమాణ స్వీకారం అంటే అందరూ కూడా ఎదురు చూశారు. బట్ మొత్తానికైతే మాత్రం సాధించాడు. అంతా జరిగింది. అయితే ఆ మిగిలిన 7, 8 మంది ఆహ్, ఆహ్, ఎమ్మెల్యేలని విజయ్ సోఫాల్లో డబ్బులు పెట్టి 'పుష్ప' సినిమా తరహాలో 'పుష్ప' సినిమా చూసారు కదా మీరు. 'పుష్ప' సినిమాలో ఏం జరిగింది? రావు రమేష్‌ని సీఎం చేయడం కోసం ఆహ్, అల్లు అర్జున్ సోఫాలలో డబ్బులు బాగా పెట్టేసేసి పంపించేస్తుంటాడు కదా! అలాంటి సోఫా పాలిటిక్సే జరిగింది. అందుకనే ఆ రకంగా రాత్రికి రాత్రే 10 ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారంటూ చెప్పడం జరిగింది. దానికి విజయ్ భార్య సంగీత స్పందించినట్టు తెలుస్తుంది. విజయ్ భార్య సంగీత ఏమందంటే, నా భర్త ఎంత నిజాయితీపరుడో నాకు బాగా తెలుసు. విడాకుల విషయం, మా ఇద్దరి మధ్య విభేదాలొచ్చిన విషయం వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. నేను నిజం చెప్పాలి అంటే మొదటగా విజయ్ ఫ్యాన్‌ని. ఆ తర్వాత స్నేహితురాలిని. ఆ తర్వాత నేను భార్యని. తర్వాత తన పిల్లలకి నేను తల్లిని. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఆయన తమిళనాడు సీఎంగా మారిన తర్వాత మళ్ళీ నేను ఆయన అభిమానిగానే మారిపోయాను. ఒక భర్తగా కాదు ఆయన్ని నేనొక గొప్ప నాయకుడిగా గూడా నేను చూసుకుంటున్నాను అంట ఆవిడ చెప్పింది. అంతేకాకుండా ఆవిడేమన్నదంటే, నా భర్త నాకు తెలిసినప్పటి నుంచి ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి. నేను సేవ చెయ్యాలి. ఏ రకంగా చేయాలో నాకు అర్థం కావటం లేదు అని ఎన్నో సందర్భాలలో మల్లగుల్లలు పడ్డ సందర్భాలు నాకు బాగా తెలుసు. ఎన్నో నిద్రలేని రాత్రులు గలిపారు. ఏదైనా ఒక విషయం జరిగింది అంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి విజయ్ దానికి తగ్గట్టుగా సొల్యూషన్ రావాలి. ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇమ్మీడియేట్‌గా రావాలి అని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన మనిషి. అటువంటి మనిషి డబ్బులిచ్చేది వేరే వాళ్ళని ఎమ్మెల్యేలని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ గతి మా ఆయనకి పట్టలేదు అంటూ చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఆవిడ చెప్పిన మరొక మాట ఏంటి అంటే, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు 1, 2 మాత్రమే ఇప్పుడు కనపడ్డాయి.
ఆయనొచ్చి 10 రోజులు కాకుండానే అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని అందరినీ షాక్‌కి గురి చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలకి నిజంగా తమిళనాడే షేక్ అవుతుంది. ఎందుకనంటే తమిళనాడు ప్రజలు గత పార్టీలతో విసిగి వేసారిపోయారు. ఒక కొత్త తరం కావాలనిపిస్తోంది. నిజానికి ఏ పార్టీ నాయకుడినైనా లేకపోతే ఏ చీఫ్ మినిస్టర్‌నైనా కొంతమంది కేటగిరీ అంటే కొంతమంది వయసు వర్గం వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. ఎందుకనంటే ఒకరికి న్యాయం ఇంకొకరికి అన్యాయం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నా భర్త విషయంలో అన్నీ న్యాయాలే జరిగాయి. ఒక మాటలో చెప్పాలి అంటే జెన్‌జీ కిడ్స్, అలాగే ఆల్ఫా కిడ్స్, బీటా కిడ్స్ అన్ని కిడ్స్ ఇష్టపడ్డారు నా నా భర్తని. అంతే కాకుండా పెద్దవారు, సీనియర్ సిటిజన్స్, మహిళలు, కాలేజీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ విజయ్‌ని సీఎంగా బ్రహ్మరథం పట్టారు. ఇంతకు మించి ఏం కావాలి? అయితే అవినీతి జరిగిందని చెప్పొచ్చు. కానీ సినిమా ఫక్కీలో ఏదో జరిగిపోయిందని సినిమాలలో వాళ్ళకన్నా అగ్రశ్రేణులైన వాళ్ళ మీద విమర్శించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇంత గొప్పగా వాళ్ళ ఆవిడ విజయ్‌ని వెనకేసుకురావడాన్ని ప్రతి ఒక్కరు కూడా అసలు షాక్‌కి గురవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన మాటలకి విజయ్ ఏమి కామ్‌గా కూర్చోలేదు. విజయ్ ఏమన్నాడంటే 108 సీట్లు గెలిచిన వాళ్ళకి 10 సీట్లు మా పార్టీలోకి రావటానికి నేను డబ్బులు లక్షలు ఖర్చు పెట్టాలి అని గనక ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా అవివేకం ఉండదని. ఎందుకనంటే అటువంటి చిల్లర పనులు నేనెప్పుడూ చేయనని, ఎప్పుడు కూడా నా నిజాయితీని నేను ప్రజలకి ఏదో ఒకటి చేస్తాను అన్న ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగింది కాబట్టే ఆ ప్రజల్లో నాకు ఇన్ని ఓట్లు వేసి నాకిన్ని సీట్లు ఇచ్చారు. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా కొంతమంది ఇప్పుడు ఎవరైతే డబ్బులిచ్చి ఏదేదేదో చేశారని అభిప్రాయపడుతున్నారో బహుశా వాళ్ళు చేసి ఉండొచ్చు అంటూ విజయ్ చెప్పాడు. అయితే విజయ్ మీద ఒక్క అవినీతి అభాండం పడినందుకు తన భార్య ఇంతలాగా రెస్పాండ్ అవ్వటం అందరిని ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి మనకి కొన్ని విషయాలు చాలా క్లియర్‌గా అర్థమవుతున్నాయి. అయితే ఏదైనా గొడవలు, విభేదాలు ఉన్నాయంటే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతంగా అని అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పిల్లలిద్దరూ కోరుకోవటం వల్ల సంగీత, విజయ్‌లిద్దరూ మళ్ళీ కలిసిపోయారా అంటే యెస్. ఎందుకనంటే గతంలో చెప్పుకున్నట్టుగా బాలీవుడ్ హీరో 'రితిక్ రోషన్' కూడా తన భార్యకు ఫస్ట్ విడాకులిచ్చి ఆ తర్వాత కలిసిపోయారు. కన్నడ స్టార్ హీరో అయిన 'కిచ్చ సుదీప్' కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేదాకా వెళ్ళి తర్వాత దాన్ని విత్‌డ్రా చేసుకున్నామని చెప్పడము జరిగింది. అయితే 'రితిక్ రోషన్' అయితే తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌ని కూడా ఏర్పాటు చేశారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలనేది సహజం. అది పిల్లల వల్ల తగ్గుతుంది, లేకపోతే పరిస్థితులు వాళ్ళిద్దరిని కలుపుతాయి. ఇలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ గనక మీకు ఇంకా నచ్చినట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్టయితే మేము ఎటువంటి అప్డేట్స్ పెట్టినప్పటికీ కూడా మీకు అందుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.